హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఇప్పుడు జటాయు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఏంటి ఎలా వెళ్తాము అనేది మీకు చూపిస్తాను. ఓకే, హాయ్ చెప్పేసేయండి. హాయ్ గైస్. సో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి టిఫిన్ చేసి బయలుదేరదామని టిఫిన్ చేయడానికి వచ్చామండి. యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు అనుకున్నాము కేరళలో ఫుడ్ బాగా దొరుకుతుందో దొరకదో అని. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు అన్నిట్లో కోకోనట్ ఆయిల్ వాడరంట, కొన్నిట్లో మాత్రమే వాడతారంట. ఫుడ్ అయితే టేస్టీగా ఉందండి, ప్రాబ్లం లేదు. ఫైనలీ మేము జటాయు దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. జటాయు ఎర్త్ సెంటర్ అంటారు, లేదా జటాయు నేచర్ పార్క్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం అండి. సో మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి రూప్ వే ఉంటుంది అండ్ మనకు ఫస్ట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది అండ్ పైకి వెళ్ళడానికి రూప్ వే టికెట్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. అక్కడ ముందు కనిపించేదే టికెట్ సెంటర్ అండి. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. అన్నీ గ్రీనరీ చెట్లు పెట్టారు. యాక్చువల్గా కేరళ అంటేనే గ్రీనరీ. సో మేము వచ్చిన రోజు రూప్ వే క్లోజ్ ఉందండి. వీక్లీ వన్స్ వీళ్ళు క్లోజ్ చేస్తారంట, బికాజ్ అది టెస్ట్ చేస్తారంట. మేము వచ్చిన రోజు అయితే క్లోజ్ ఉంది. సో స్టెప్స్ ద్వారా పైకి వెళ్దామని అనుకున్నాము. సో ఎంట్రీ టికెట్ మాత్రం తీసుకున్నాము. స్టెప్స్ ద్వారా వెళ్ళడానికి ఇక్కడ నుంచి 1000 స్టెప్స్ ఉన్నాయంట పైకి. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రిపేర్ అయ్యి వెళ్దామని అనుకున్నాము. ఇది ఎంట్రీ పాయింట్ అండి పైకి వెళ్ళడానికి. గాయ్స్, మెట్ల దారిని వస్తున్నాం మేము. అమ్మా గైస్ ఒట్టు మలిసిపోయినాం ఫుల్గా. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వామ్మో, మీరు సర్ప్రైజ్ చేస్తారని మేము ఇంత వస్తున్నాం. ప్లీజ్ సర్ప్రైజ్ చేయండి. లొకేషన్ బాగుంది కానీ దమ్ము వస్తుంది. వామ్మో, మేము అస్సలు అనుకోలేదండి ఇలా అవుతుందని. రూప్ వే నుంచి వెళ్తే కొంచెం లొకేషన్ బాగా కనిపిస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉండే. బట్ ఇక్కడికి వచ్చేవరకు అది స్పాయిల్ అయిపోయింది. సో ఇంకా తప్పదని చెప్పేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాము. సగం దూరం అయితే వచ్చామండి. మా పిల్లలు మేమైతే చాలా అలసిపోయాము. మా అక్క మాత్రం అస్సలు అలసిపోలేదండి, తను చాలా ఎనర్జీగా ఉంది. బట్ నేను మా పిల్లలు మాత్రం చాలా అలసిపోయామండి. యాక్చువల్గా ఇది ఏంటంటే వెళ్ళడం ఇదే వే, మళ్ళీ దిగాలి ఇదే వే. ఇది ఎలా ఉందంటే ఎక్కడం దిగడం అలా ఉంది కొండలు. సో మొత్తానికైతే ఎక్కుతున్నామండి. ఇదేం బటన్ కనిపిస్తుంది గైస్? లైక్ బటన్, లైక్ చేయండి. మేము దగ్గరికి అయితే వచ్చేసినాం. వాళ్ళైతే ఫోటో దిగుతురా చూపిస్తా. గైస్ దిగుతానే ఉన్నారు. అగో డూన్ మమ్మీ తీస్తుంది దిగుతూ, అందుకేమో కాళ్ళలో ఊచుకుంటూ అంటుండు. అగో మొత్తం ఎటనో చేస్తున్నారు అన్నారు. జటాయుడు దగ్గరికి వచ్చేసినాం. ఒకసారి అటు వీళ్ళు నన్ను ఇదేనండి రూప్ వే. మేము అలా రావాల్సింది ఇలా వచ్చాము. ఫైనల్లీ మేము పైకైతే వచ్చేసామండి. ఇప్పుడు ఈ స్థలం కోసం తెలుసుకుందాము. మన రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయు పక్షి తన ప్రయత్నం తను చేసేటప్పుడు రావణాసురుడు తన కత్తితో జటాయు పక్షి రెక్కని కత్తిరించిన స్థలమే ఇది అని పురాణంలో ఉంది. ఈ శిల్పం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు. ఈ శిల్పాన్ని చెక్కించిన వారు రాజీవ్ అంచల్. తను ఒక ఆర్ట్ డైరెక్టర్, తను శిల్పకర్త కూడా. కావున ఇలానే ఈ శిల్పాన్ని చెక్కించాలి అని చెక్కించారండి. ఈ శిల్పాన్ని మహిళల సంరక్షణ, మహిళల భద్రత కొరకు చిహ్నంగా ఉండడానికి చెక్కించారండి.
ఇంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కించి మనకి పురాణాలని తెలుసుకునేలా చేసిన రాజీవ్ అంచల్ గారికి నా కృతజ్ఞతలు. ఈ స్థలంలో శ్రీరాముల వారి టెంపుల్ కూడా ఉందండి. శ్రీరాముల వారు ఈ స్థలంలో పాదం పెట్టారని కూడా అంటారు. దానికి గుర్తుగా శ్రీరాముల వారి పాదాలు కూడా ఇక్కడ గుర్తులు ఉన్నాయన్నారు. అక్కడ ఎలా ఉంది ఏంటో కూడా చూద్దాము పదండి. ఈ కొండ మీద కాలు పెట్టిండి, కొండ మీదనే దాని రెక్కబడింది. మేము టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడతో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని అలా టంగుమని కొట్టండి. మీకు ఇంకేమన్నా ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కుదిరితే వీలైతే నేను వెళ్ళి వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.